శ్రీరాముడు ఇక్ష్వాకు వంశములో జన్మించినాడు. అపారమైన శక్తి కలవాడు, సంకల్ప శక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించగలిగినవాడు, ఈ ప్రపంచాన్నంతటినీ పోషించగలిగినవాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హేమవత్ పర్వతమంత ధైర్యమున్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువతారమేనని మనందరికీ తెలుసు. రామాయణం మన భారతదేశంలో హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణ పుణ్యకావ్యంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు, వీరందరి మధ్యగల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో వివరంగా చెప్పబడినవి. మనమందరము రామాయణములోని పాత్రలను ఆదర్శ జీవనమునకు ప్రమాణ